నమస్తే, వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. అన్నమయ్య జిల్లాలో భారీగా ఎర్రచందనం సీజ్. సుండుపల్లి అటవీ ప్రాంతంలో 72 ఎర్రచందనం దొంగలు స్వాధీనం. థాయిలాండ్ లో ఓ మాజీ పోలీస్ అరాచకం. సోంగ్లాలోని ఓ డే కేర్ సెంటర్ లో విచక్షణ రహితంగా కాల్పులు. R&B రహదారిపై 12 అడుగుల కొండ చిలువ, వాహనదారుల భయోందోళన. కైకలూరు మండలం పల్లెవాడ పంట కాలువలోకి దూసుకుపోయిన కారు, ఇద్దరికి గాయాలు, బయటికి తీసిన స్థానికులు. పురాతన సాంప్రదాయం, విభిన్న సంస్కృతులు, వింత ఆచారాలకు నిలయం ఈ దర్గా. కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం కైరవాడిలో కొలువైన అల్లిపీరాస్వామి దర్గాలో 100 ఏళ్ల ఆచారం నేటికి కొనసాగుతోంది. సాధారణంగా మొక్కులు తీర్చుకునే వారు తలనీలాలు సమర్పించుకోవడం, టెంకాయలు కొట్టడం, హుండీలో డబ్బులు వేయడం సాంప్రదాయం అయితే ఈ దర్గాలో మాత్రం వీటికన్నా విభిన్నం. ఇక్కడ ఇసుకకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ దర్గా ఉరుసు సందర్భంగా ప్రతి ఏటా గంధం రోజు సమీప హంద్రీ నది నుండి ఇసుక తెచ్చి ఆ ఇసుకను దర్గా ముందు పోయడం ఇక్కడ పురాతన సాంప్రదాయం. ఈ గ్రామంలో ఉన్న ఎద్దుల బళ్ళు, ట్రాక్టర్లు అందరూ గంధం రోజు తమ బళ్ళలో తీసుకొని నింపుకొని బళ్ళను అందంగా అలంకరించుకొని ఇక తప్పెళ్లతో ఊరేగింపుగా దర్గా వద్దకు చేరుకొని ఇక్కడ ఇసుకను పారవేస్తారు. ఇలా చేస్తే వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని వీరి నమ్మకం. అంతేకాకుండా అనారోగ్యంతో ఉన్న మొక్కు తీర్చుకుంటే వచ్చిన రోగాలు బాగవుతాయని వీరి నమ్మకం. చూసేవారికి వింతగా అనిపించినా వీరికి మాత్రం ఇది పవిత్ర క్రతువు అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం కూడా ఈ సాంప్రదాయాన్ని కుల మతాలకు అతీతంగా గ్రామస్తులంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మండలం కైరవాడి గ్రామము. ఇక్కడ శ్రీ శ్రీ అలీసాయప్ప దర్గా ఉరుసు జరుగుతుంది. ఏడాదికి ఒక తూరి, ప్రతి సంవత్సరము ఏడాదికి ఒక తూరి వస్తుంది ఉరుసు. గ్రామం తరఫున ఇసుకే కానీ భక్తాదులు ఎక్కడ వేల మంది భక్తాదులు వస్తారు. మొక్కుబళ్ళు కానీ అందరికీ ఆరోగ్యాలు తప్పైన వాళ్ళు కానీ వచ్చి కానీ బాగా చేయించుకొని కానీ ఆయనకు మొక్కుబడి తీరుస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఈ కైరవాడి గ్రామం ఏం చేస్తారు. ఆయన ఆరోగ్యము, అందరికి సంతానం కానులకి, పిల్లలు కానులు కానీ ఆడి నుంచి వేసుకొస్తారు. ఇసుక అది చెప్పి ఆడి నుంచి ఇక్కడ వేసుకొస్తారు. ఇది అందరి ఎత్తు కైరవాడి అందరి ప్రతి సంవత్సరం గ్రామం తరఫున పెద్దలు నిర్ణయించినది తీసుకొచ్చి ఇక్కడ పంటలు రాని కానీ పంటలు వచ్చిన వాళ్ళకి కానీ ఆ ఇసుక తోలుతారనమాట. తోలి వాళ్ళ మొక్కుబడి చెల్లించుకొని పోతారు. అన్ని గ్రామ మొత్తం వల్ల కింద దేవునికి పెట్టి ఇసుక వేస్తారు. ఇసుక వేసిన తర్వాత రాత్రి 1 గంటల ప్రాంతంలో ఊరేగింపు మొక్కుబడి కింద వాళ్ళ మొక్క వల్ల అంటే వాళ్ళ మొక్క ఉన్న తర్వాత వాళ్ళకి మంచి జరిగిందని చెప్పని ఉద్దేశంతో తర్వాత వాళ్ళకి ఎండ బీజ అనుకుంటారు. ఇళ్ళ కట్టుకోవడానికి తీసుకుంటారు. ఆ డబ్బు దేవునికి మరియు ముందుకి సమర్పిస్తారు తండ్రికి తండ్రి ద్వారా. ఆ విధంగా ఈరోజు గంధము, రేపు ఉప్పు, ఎల్లుండి 100 సంవత్సరాలకి మన వల్ల ఇప్పటికీ 3 తరములు దాదాపు కంటే ఇప్పుడు ఇసుక ఎద్దుల బండ్లతో ఒక 200 బండ్లు దాదాపు ఒకసారి ట్రాక్టర్లు 200 మా ఊర్లో పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా తెచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ వేసుకొని అందరిలోనే వేసుకొని వస్తాం. వాళ్ళు చెప్తారుగా అందరిలోనే 8 ఉసక వేసుకొని వస్తాం. 8 ఉసక వీళ్ళు వేస్తే మీకు ఏమవుతుంది? పెట్టి పడతాము. సంవత్సరానికి ఒక బరి వేసుకొని వస్తాము. ఎప్పుడంటే అప్పుడేమో సంవత్సరానికి టూర్స్ అప్పుడే ఏమన్నా ఎద్దలక రేగము పిల్లలకి లవ్లేక ఇదేమన్నా ఉంటే వేసుకొచ్చుకుంటాము. అవన్నీ బాగా అవుతాయి. అందరూ బాగా అవుతాయి. పొద్దు పడిచినా ఆపరేషన్ చేయించుకోవాలా అటువంటి నన్ను ఇప్పుడు ఈ పొద్దుకైనా ఆపరేషన్ లేదు. పొద్దు పడిసే మా ఇన్న సన్ను ఎత్తుకుమ్ముతుండే మా ఇన్న ఇట్లా ఎన్నికలు పోయి
ఆపరేషన్ మా ఊరు చేయాలా పొద్దు కూడా చేయని మైన ముక్కుంటే ఆ పొద్దు నుంచి ఆపరేషన్లో ఏం లేదు ఇసుకేసిన దానికి ఆ పొద్దు నుంచి సంవత్సరానికి ఒక సంవత్సరానికి పోస్తారు ఏడు మీద వేసుకొస్తారు ఎద్దుల బండి ఎద్దులు ₹1,00,000 ఎద్దులు శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు కాళీయ మర్దనుడి అలంకారంలో ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి స్వామివారి 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గజరాజుల ముందు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్కభజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. దేవా నమో దేవా పావన గుణగణ భావా దేవా నమో దేవా పావన గుణగణ భావా భవజనక శ్రీ దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నారు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు. బ్రహ్మోత్సవంలో వాహనం. అసలు బ్రహ్మోత్సవం అంటే ఏమిటి, బ్రహ్మోత్సవం ఎందుకు చేస్తున్నామని మనం తెలుసుకోగలగాలి. చింతయామియూయం మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామియూయం. భక్తుల కోర్కెలు తీర్చేటువంటి ఆ శ్రీనివాసుడు కల్పవృక్షాన్ని అధిరోహించాడు. ప్రకృతికి వాంఛిత ఫలాలన్నిటినీ. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించడంపై వైఎస్ఆర్సీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త ఫాతిమా సంతోషం వ్యక్తం చేశారు. లడ్డూ విషయంలో ప్రశ్నించినందుకు అంబటిని ఇబ్బంది పెట్టి జైల్లో ఉంచేందుకు ప్రయత్నించారని, అయితే న్యాయం గెలిచి 10 రోజుల్లోనే బెయిల్ వచ్చిందని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై అనేక కేసులు పెడుతున్నారని ఫాతిమా ఆరోపించారు. అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు కావడంతో వైసీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అంబటి కుమార్తె మౌనిక మాట్లాడుతూ, మా నాన్నకు కోర్టు బెయిల్ ఇచ్చింది, దేవుడు మా వైపు ఉన్నారు, ఎవరూ దేవుడికి మించిన వారు కాదు, న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది అని అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తమపై ఉన్నాయని, ఇక దాడులపై చూపిన అత్యుత్సాహం అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే చూపించాలని ఆమె కోరారు. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు నిజంగానే న్యాయం గెలిచింది. మరి ప్రజలందరూ ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందరినీ, ఎవరు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఎవరెవరు గొంతెత్తి మాట్లాడుతున్నారు, ఎవరెవరు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళందరినీ మరి జైల్లో వేస్తూ వచ్చారు. కానీ అంబటి రాంబాబు గారిని మాత్రం ఎంత ఇబ్బంది పెడదామనుకున్నా కూడా, ఎన్ని నెలలు లోపల పెడదామనుకున్నా కూడా, ఎందుకంటే దేవుడు ఆయన వెంట ఉన్నారు. లడ్డూ విషయంలో ఆయన మరి గొంతు ఎత్తితే దాన్ని గొంతు తొక్కే విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టి చేసి జైలుకి తీసుకెళ్లారు. కానీ 10 రోజులు లోపలే దేవుడు అనేవాడు ఉండి ఆయన వెంటే ఉన్నాడు అని చెప్పి న్యాయంలో కూడా ఆయన గెలిచి ప్రతి దాంట్లో కూడా బెయిల్ వచ్చి దాదాపుగా 18 కేసులు ఉంటే మరి ఆయన అరెస్ట్ అయిన తర్వాత మొత్తం కలిపి 69 కేసులు పెట్టారు. మరి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు ఉందో, తారాస్థాయికి చేరిందో ప్రతి ఒక్కళ్ళం కూడా చూస్తున్నాం. ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా ఎదురు చూస్తున్న మరి అంబటి రాంబాబు గారు రేపు విడుదలయ్యి రేపు వస్తారు. మాకు బెయిల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, సంబరాలు జరుగుతున్నాయి. మరి అంబటి రాంబాబు గారు వెంట ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క మాజీ మంత్రివర్యులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, కాపు నేతలు కానీ, ఆ కుటుంబానికి అండగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకొని, అలాగే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వచ్చి పరామర్శించి మేము అండగా ఉన్నామని చెప్పి ధైర్యాన్ని ఒక అంబటి రాంబాబు గారి కుటుంబానికే కాదు, వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరికీ ధైర్యాన్ని నింపిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వడ్లముడి విజ్ఞాన కళాశాల విద్యార్థిపై దాడి. తోటలోకి తీసుకువెళ్లి చితకబాదిన వైనం
గుంటూరు, చేబ్రోలు, వడ్లమూడిలోని విజ్ఞాన విద్యా సంస్థలో చదువుతున్న ఒక విద్యార్థినిపై తోటి విద్యార్థులే దారుణంగా దాడి చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. సదరు విద్యార్థిని కొంతమంది తోటి విద్యార్థులు మాటలతో నమ్మించి కళాశాల సమీపంలో ఉన్న ఒక నిర్జన ప్రదేశంలో తోటలోకి తీసుకువెళ్లారు. తోటలోకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ గుంపుగా చేరిన విద్యార్థులు బాధితుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. కర్రలతో, చేతులతో చితకబాదినట్లు సమాచారం. ఈ దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సత్రాడు నువ్వు గొద్దు గుద్దులు సత్రా ఈ పాటల గుద్దు దీని లాగు చెప్పు, ఇక ఇంకో లాగు నువ్వు లాగు చెప్పు అరే ఎర్రి పువ్వులా చేయమాకంట్రా లాగు చెప్పు నీకెందుకు చూపించాలి వాడిది వాచ్ వాడిది లాగు చెప్పు, చేతికి పెట్టినా చెప్పు లేకపోతే కొడతారు. ఏం కాలేదు కరెంటు పెట్టిస్తాడా? దండం పెట్టు. కరెంటా? దండం పెట్టు. ఏం కలగావు వాడికి ఏం కలవు? నీళ్ళు అండి, మా నీళ్ళు తంగండి. నీళ్ళే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 1-2 చోట్ల చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఓటింగ్ ప్రక్రియ మొత్తం ప్రశాంతంగానే ముగిసింది. ఇక ఉదయం నుంచి కొనసాగుతున్న పోలింగ్ సరళిని 100% వెబ్ కాస్టింగ్ తో ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 62.5% పోలింగ్ నమోదైంది. మున్సిపల్ కార్పొరేషన్లతో పోలిస్తే మున్సిపాలిటీల్లో ఎక్కువ పోలింగ్ శాతం నమోదవుతుంది. కాగా సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈరోజు సాయంత్రం లోపు ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. నేను అబ్జర్వ్ చేసేస్తా. నాకు అర్థం కాదు. లోపలికి మీరు సహకరిస్తారు. మీరు డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళకి సహకరిస్తారు. ఐ డోంట్ కేర్. కైకలూరు మండలం పల్లెవాడ పంట కాలువలోకి దూసుకుపోయిన కారు, 2 గాయాలు. బయటికి తీసినటువంటి స్థానికులు 108 సహాయంతో కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. పశ్చిమ గోదావరి జిల్లా వేంప గ్రామానికి చెందినటువంటి తండ్రి కూతురు వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు హాస్పిటల్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు మనకు కనపడుతోంది. కాలు రావట్లేదు. స్టీరింగ్ కాడ కాలు ఇరుక్కుపోయినట్టుంది. స్టీరింగ్ కాడ స్టీరింగ్ కాడ కాలు ఇరుక్కుపోయినట్టుంది చూడు. ఎక్కడ కాదు, ఈ కాటన్ తోటి ఇక్కడ నెత్తి మీద పెట్టుకో, కంట్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది. పాతగుడ్డ ఏమన్నా ఏమైంది మాట్లాడుతారా? ఓకేనా? ఎందుకా డోర్కి వెనకాలేపు వెళ్తే మంచిగా పట్టుకోవడంగా ఉంటుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ పోలీస్ స్టేషన్లో హైటెన్షన్. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో పోలీసు వ్యవహరించిన తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పాల్వంచ 48వ డివిజన్లో ఓటు వేయడానికి వచ్చిన మైనారిటీ మహిళ దొంగ ఓటు వేయడానికి వచ్చిందని ఆరోపించి ఆ మైనారిటీ మహిళను సుమారు 4 గంటల పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేశారు. ఈ అంశంపైన సిఐ సతీష్ వివరణ కోరగా సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ఫోన్ చేసి అడగగా దురుసుగా సమాధానం చెప్పారని, ఈ విషయంపై కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ అభ్యర్థులు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. దీనికి తోడు బీఆర్ఎస్ అభ్యర్థులు సైతం పోలీసులు అధికార పార్టీ అనుకూలంగా వ్యవహరించారని ఆరోపిస్తూ వారు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. సిఐ సతీష్ వచ్చి ఈ విషయంపై సమాధానం చెప్పే వరకు కదలను అని పోలీస్ స్టేషన్ ఆవరణలో కార్యకర్తలతో కలిసి బైఠాయించారు. ఎమర్జెన్సీ కూడా ఎంత లేదు కదా, అదే లేడీని పట్టుకుని ఆమె పెద్ద మనగత్తి ఆమె నేను తీసుకొచ్చి 4 గంటలు కూర్చోబెట్టాను. పోయింది ఓటేయలేదు, ఆమె పేర్లు వెళ్ళిపోవాలి లేదా దొంగ మంది ఇచ్చారు చెప్పారు. మేము ఎరచొక్క తీసే పెడతాడు. ఒక ఆడపి పెద్ద కనిపిస్తుంది. ఏంటి సీఐ దమ్మలున్నాయా? సీఐ దమ్మలున్నాయి, ఎగిరెగిరి పడుతున్నాడు కదా. ఇవాళ జస్ట్ ఇప్పుడు మీకు పెట్టలేదు అన్న, ఆ అమ్మాయిని తీసుకెళ్దామని వచ్చాము. R&B రహదారిపై 12 అడుగుల కొండ చిలువ వాహనదారుల్లో భయోందోళన. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలంలోని పెద్దదండ గ్రామ పంచాయతీ పరిధిలో గల R&B రహదారిపై మంగళవారం ఉదయం భారీ కొండ చిలువ ప్రత్యక్షమై వాహనదారుల్లో భయోందోళన కలిగించింది. సుమారు 12 అడుగుల పొడవు గల కొండ చిలువ రహదారి దాటుతూ కనిపించడంతో అటుగా ప్రయాణిస్తున్న వాహనదారులు ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కొండ చిలువను గమనించిన కొంతమంది వాహనాలను ఆపి దూరంగా నిలిచారు. ప్రయాణికుల కేకలతో కొండ చిలువ రహదారిపై కొద్దిసేపు నిదానంగా కదులుతూ చివరికి సమీపంలోని పొలాల్లోకి జారుకుంది. దీంతో ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రేవంత్ రెడ్డి, మీకు చేత కాకపోతే ఒక్కరోజు బీఆర్ఎస్ పార్టీకి హోంశాఖ ఇచ్చి చూడండి, పోలీసుల పవర్ ఏంటో చూపిస్తాము. పోలీసుల మీద జగ్గారెడ్డి బూతు పురాణంపై స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మీ అమ్మకి పుట్టినరా మీ అయ్యకి పుట్టినరా అంటూ పోలీసులను తిట్టడం ఎంతవరకు సమంజసం? రేవంత్ రెడ్డి, మీరే హోంమంత్రి, మీకు చేత కాకపోవడం లేదైతే అందుకే మీ దగ్గర ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు పోలీసులను ఇబ్బంది పెడుతున్నారు. డీజీపీ వెంటనే జగ్గారెడ్డి మీద కేసులు పెట్టండి. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తల మీద చీటికి మాటికి చిల్లర కేసులు పెట్టి జైలుకు పంపించి సుప్రీంకోర్టులో కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేస్తున్న తెలంగాణ పోలీసులకు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీద ఇప్పటికే క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయలేకపోతున్నారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీసినటువంటి అంశం మనకు కనపడుతోంది. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీ జగ్గారెడ్డి గారు చాలా నీచంగా జుగుప్సాకరమైన భాషలో పోలీసు శాఖను అవమానించారు. నిజంగా ఒక పోలీసు శాఖలో 26 సంవత్సరాలు పనిచేసిన ఒక అధికారిగా మాత్రమే కాకుండా మామూలు మనిషిగా కూడా ఆ భాష వింటుంటే చాలా బాధ అనిపించింది, రక్తం మరిగిపోయింది. నిజంగా జగ్గారెడ్డి గారు, మీరు చాలా సీనియర్ రాజకీయ నాయకులు, ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సంగారెడ్డికి ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు, ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గానే ఉంటున్నారు. మీ క్యాండిడేట్ను ముట్టుకుంటేనే మీరు
సిఐని గాండుగాడు అంటున్నారు, నానా దుర్భాషలు ఆడుతున్నారు. ఇంకా హోంగార్డులను అయితే మీరు చాలా నీచాతి నీచంగా తిడతా ఉన్నారు. మీ అమ్మకు పుట్టినరా, నాయనకు పుట్టినరా, కొడుకులారా మీ సంగతి చూస్తా అని అంటున్నారు. అంటే యూనిఫామ్కి ఇచ్చే మర్యాద ఇదేనా? వీళ్ళు లేకపోతే మీరు నిజంగా తిరిగేవారా? మరి ఈ పోలీసులే లేకపోతే, వాళ్ళ బందోబస్తులే లేకపోతే మీ కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతారు ఆ ఊర్లలో? మీ రేవంత్ రెడ్డి చేసిన మోసాలకు, మీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు? అలాంటి గొప్ప త్యాగాలు చేస్తున్న డిపార్ట్మెంట్ను పట్టుకొని నువ్వు సిఐని గాండుగాడంటావా? హోంగార్డులనేమో అమ్మనాయన గుట్టిండ్రా అంటావా? మీ సంగతి చూస్తే కొడుకులారంటావా? ఏం భాష అది? ఇదేనా భాష మీరు మాట్లాడేది ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా? ఇలా నేను అడుగుతా ఉన్నా, ఇలా రేవంత్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరే హోంమంత్రి, మీకు చేతనైతే లేదు. అందుకొరకే మీ దగ్గర ఉండే సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు పోలీసు డిపార్ట్మెంట్ను అష్ట కష్టాలు పెడతా ఉన్నారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు, వాళ్ళకి ఇష్టం లేని పనులు వాళ్ళతో చేయిస్తూ ఉన్నారు, ఈ సిట్ల ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ. వాళ్ళ మీ ఎమ్మెల్యేలే వాళ్ళ మీద విపరీతంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఇంకా యూనిఫామ్కి ఏం వాల్యూ ఉన్నది? హోంమంత్రి మీరే. మీ హోంమంత్రిత్వ శాఖలో ఉండే కానిస్టేబుల్ల మీద, ఎస్ఐల మీద, సిఐల మీద మీ ఎక్స్ఎమ్మెల్యేనే గాండుగాడు అని అంటున్నారు. అదేమన్నా భాషనా అండి వాడాల్సిన భాష? రేవంత్ రెడ్డి గారు, మీరు అదే భాష మాట్లాడుతున్నారు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎక్స్ఎమ్మెల్యేలు అదే భాష మాట్లాడుతూ ఉన్నారు. మీకు చేత కాకపోతే ఒక్కరోజు మాకు ఇచ్చేయండి, బీఆర్ఎస్ పార్టీకి మీ హోంమంత్రిత్వ శాఖ. పోలీస్ శాఖ పవర్ ఏందో చూపిస్తాం, పోలీస్ శాఖ ఇజ్జత్ ఏందో నిలబెడతాం. ఇంత ఘోరంగా మాట్లాడతారు ఎవరన్నా ఒక డ్యూటీలో ఉండే అధికారులను? నేను ఇప్పటికి కూడా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, హోంమంత్రికి ఎట్లాగూ చేత కాదు, డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అర్జెంటుగా 353 ఐపీసీ కింద ఈ జగ్గారెడ్డి మీద కేసులు బుక్ చేయండి, మెజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేయండి, ఆ నెంబర్ తిరిగిన ఆయన అనుచరులందరి మీద కూడా చేయండి. హోంగార్డులను తిట్టే, సిఐలను తిట్టే, ఎస్ఐలను తిట్టే, ఆయన బలంచల మీద చేయకూడదు. ఆ బీఆర్ఎస్ఎల్ మాత్రం అక్రమ కేసులు అన్నీ పెట్టండి. సోషల్ మీడియా పోస్టులు పెట్టినందుకు మా నల్లబాల్ మీద పెట్టినట్టుగా 16 రోజులు జైళ్ళలో పెట్టండి. 3 సంవత్సరాల బాలుడిని చితకబాదినటువంటి టీచరు సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురంలో ఒక అమానుష ఘటన వెలుగు చూసినటువంటి అంశం. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో టీచర్ 3 ఏళ్ల బాలుడిని విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచారు. గ్రామానికి చెందిన విజయ్ కుమార్ లక్ష్మి దంపతుల కుమారుడు ఇక విద్వాన్ శరీరంపై గాయాలను చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఎలాంటి కారణం లేకుండా టీచర్ గాయపరిచిందని ఆమెపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కొట్టింది నిన్న అంగన్వాడీ ఆమెకు జర కాస్ట్ బిల్లింగ్ ఎక్కడ పంపించారు? అంగన్వాడిగా? అంగన్వాడీ. ఎక్కడ? ఎవరు? వెంకటపురం. మేడం పేరు రాణి. మొత్తం ఇట్లా కంటిమికి కొట్టింది, ఇల్లు మొత్తం కమిలిపోయినాయి. ఎందుకు? కారణం ఏంటంటే? కారణం ఏం లేదు, మాకైతే వెళ్తారు వరకు చదువుతాం లేదు, ఏది లేదు. కాలుకి. ఎన్నడ కొట్టింది? నిన్న మధ్యాహ్నం కొట్టింది. నేనేమో ఆటో నడుపుతున్నా. మేము ఇంటికి వచ్చారు 8. మీ పేరు ఏం పేరు? నా పేరు కొంపెలి విజయ్ కుమార్, మా బాబు పేరు విద్వాన్స్. ఎన్ని సంవత్సరాలు బాబు? 3.5 సంవత్సరాలు. ఆయనకు జరిగే కాస్ట్ బిల్లింగ్ తోటి ఇక ఎస్సీలు అంటే టీచర్ పేరు ఏం పేరు? మేడం. థాయిలాండ్ లో ఓ మాజీ పోలీస్ అరాచకం సృష్టించాడు. సోంగ్లాలోని ఓ డే కేర్ సెంటర్లో విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 23 మంది చిన్నారులతో సహా 34 మంది మృతి చెందారు. ఆపై ఆ ఉన్మాది తనకు తాను కాల్చుకున్నాడు. కాల్పుల ధాటికి భయపడి స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అన్నమయ్య జిల్లాలో భారీగా ఎర్రచందనాన్ని సీజ్ చేశారు. సుండుపల్లి అటవీ ప్రాంతంలో 72 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ట్రాక్టర్ను గుర్తించారు. అందులోని 1.65 కోట్ల విలువైన ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది 4 స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 2 తమిళనాడుకు చెందిన వారైతే మరో 2 చిత్తూరు జిల్లాకు చెందిన స్థానిక స్మగ్లర్లుగా గుర్తించారు. సినీ ఫకీలో ఎర్రచందనం దొంగలు అక్రమ రవాణాను గుర్తించారు. సుండుపల్లి మండలం పించ ప్రాజెక్టు వద్ద పెద్ద మొత్తంలో 72 దొంగలు ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు సూచనల మేరకు ఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ట్రాక్టర్లో ఎర్రచందనం దొంగలు లోడ్ చేస్తూ స్మగ్లర్లు కనిపించారు. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. చేసి 4 స్మగ్లర్లను పట్టుకున్నారు. మరికొందరు పరారైనట్లు గుర్తించారు. ట్రాక్టర్, ట్యాంకర్ తో పాటు అందులో లోడ్ చేసిన 72 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ 4 స్మగ్లర్లను విచారించగా 2 తమిళనాడులోని
వేలూరు జిల్లాకు చెందిన వారు కాగా చిత్తూరు జిల్లాకు చెందిన వారు మరో ఇద్దరుగా గుర్తించి అరెస్టు చేశారు. స్మగ్లింగ్ ముఠా వెనుక ఉన్నదెవరు, నెట్వర్క్ ఎక్కడి దాకా విస్తరించిందన్న దానిపై ఆరా తీస్తున్నట్లు రెడ్ శాండిల్ హెడ్ సుబ్బరాయుడు తెలిపారు. స్మగ్లింగ్ వెనక ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదన్నారు రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా సుండుపల్లి ఏరియాలో పించా ప్రాజెక్ట్ ప్రాంతంలో మా రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ యొక్క టాస్క్ ఫోర్స్ రైడ్లో భాగంగా ట్రాక్టర్ ఒకటి వాటర్ ట్యాంకర్ మీకు పక్కన చూపిస్తున్నారు. వాటర్ ట్యాంకర్లో అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అక్కడ చూస్తే ఈ రెడ్ శాండిల్ లాక్స్ వాటిని పట్టుబడడం జరిగింది. అక్కడే ఉన్న ఈ 4 ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా దాదాపుగా 2 టన్నుల వాల్యూ 2 టన్నులు వెయిట్ చేసే ఈ రెడ్ శాండిల్ని ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కాస్ట్ ఆఫ్ 1.6 crores వాల్యూ చేసే వాటిని ఈ ట్రాక్టర్లో తరలించడానికి సిద్ధమైనప్పుడు టాస్క్ ఫోర్స్ వాటిని పట్టుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో కొంతమంది ఇంపార్టెంట్ ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ క్రైమ్లో కూడా కొంతమంది ఇటీవల జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన వ్యక్తుల యొక్క రోల్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. వీటన్నింటినీ ఇంకా కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది మిగతా వారిని కూడా. ఈ టాస్క్ ఫోర్స్ యొక్క ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఎస్పీ శ్రీనివాస్ ఐపీఎస్, కులశేఖర్ అడిషనల్ ఎస్పీ, డిఎస్పీస్, తర్వాత ఏసీఎఫ్ వారి మొత్తం టీం అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో కొలువుదీరిన శ్రీవల్లి దేవనసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి దర్శించుకున్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలు అందజేశారు. జిఆర్ స్వామీజీ తొలుత నాగు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరినీ పెంచి పోషించే భూమాతను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని త్రిదండి చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. ఇక మన మట్టి మన ఆరోగ్యం భూ పరిరక్షణ ధ్యేయంగా ఆయన చేపట్టిన సుఫల రైతు పాదయాత్ర కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో ప్రారంభమైంది. ఈ పాదయాత్ర మోపిదేవి లంక నుంచి అయోధ్య వరకు కొనసాగనుంది. వారు ఒకే ఎకరంలో 3 లక్షలు తీసుకొస్తామని చూపించారు. ఎంత? 3 లక్షలు. అంటే ఎంత అన్నమాట? మీరు పండించే ఇందాక ఈ పెద్ద ఆయన 20,000 అన్నారు. సరే మేము 40 దాకా తీసుకెళ్ళాం. మా ఆంజనేయులు గారు అబ్బాయి లాభం లేదండి, 40 ఎక్కడ వస్తుందండి, మేమంతా కౌలుకి ఇవ్వలేము. ఒకవేళ అది 30 అని అనుకున్నా 3 లక్షలంటే ఎన్ని రెట్లు? 10 రెట్లు. 10 రెట్లు. అలా వస్తే మనం అలాంటి పంటలు పండించచ్చా వద్దా? మీకు 30,000 చాలా, 3 లక్షలు కావాలా ఎకరాకి? అమ్మా 3 లక్షలు కావాలా? అందుకోసమే మేము వచ్చాము. స్ట్రాంగ్ రూమ్ బయట ఉంటాం సార్. అధికారులతో బరిలో నిలిచిన అభ్యర్థులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ పోలింగ్ కేంద్రాల బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ కు చేరాయి. కాగా గత సంవత్సరం బ్యాలెట్ బాక్సుల వివాదం జరిగిన నేపథ్యంలో తమకు స్ట్రాంగ్ రూమ్, సీసీ కెమెరాల విజువల్స్ చూసే అవకాశం కల్పించాలంటూ అధికారులను కోరగా వాటికి సంబంధించిన యాక్సెస్ తమకు లేదంటూ అధికారులు తెలిపారు. అనంతరం డీఎస్పీ వెంకన్నబాబును కొందరు పోటీ చేసిన అభ్యర్థులు కలిసి స్ట్రాంగ్ రూమ్ బయట ఉండే అవకాశం ఇవ్వాలంటూ కోరారు. ఎవరూ లోపలికి వెళ్లవద్దని, లోపల తమ భద్రతా సిబ్బంది ఉంటారని, బయట 5 అభ్యర్థులకు అవకాశం ఇచ్చారని పోటీ చేసిన అభ్యర్థులు తెలిపారు. కమిషనర్ గారు వెళ్ళిపోయారు.